అక్కడ పెట్టారు. నాకు తెలిసి అన్ని చోట్ల అన్ని స్టేట్స్లో పెట్టేటువంటి ప్లాన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో అక్కడ మోహన్ లాల్ని తో మాట్లాడుతూ ఈ యొక్క సినిమా గురించి చెప్పారు. అదేవిధంగా మంచు విష్ణు కానీ, మంచు మోహన్ బాబు కానీ, మోహన్ లాల్కు ఉన్నటువంటి అతను వాళ్ళతో ఉన్న సాన్నిహిత్యం, అలానే ఈ సినిమా కోసం ఏ విధంగా రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా చేశారు అనేది ఆయన గురించి గొప్పగా చెప్పారు. ఈ క్రమంలో శివుడి ఆజ్ఞతోటే ఈ సినిమా జరిగిందనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు. నిజానికి ఏదైతే ఆ భక్తి మార్గంలో ఉండేటువంటి వ్యక్తులకి ఇది ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఆ శివుడు వాళ్ళ యొక్క ఈ యొక్క టోటల్గా టీంని బ్లెస్ చేయాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఇక రామ్ పోతినేని హీరోగా మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు రూపొందిస్తున్న చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా. రామ్ కెరియర్లో ఇది 22వ సినిమా. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుంది. కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో రామ్, ఉపేంద్ర పాల్గొన్నారు. వీరి మధ్య వచ్చే కీలక టాకీ పార్ట్ను చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్స్లో సినిమాలో మేజర్ హైలైట్గా ఉంటాయని మేకర్స్ చెప్పారు. ఇందులో రామ్ ఇప్పటివరకు చేయని ఒక యూనిక్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు. ఇటీవల రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టైటిల్ గ్లిమ్స్కి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్, రామకృష్ణ, విటివి గణేష్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ నిర్ణయని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. ఇది రామ్ పోతినేని సంబంధించినటువంటిది. రామ్ గత కొన్ని సినిమాలు అంత అనుకున్నంత విజయం సాధించలేదు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత వచ్చినటువంటి 3-4 సినిమాలు వచ్చినట్టున్నాయి. సో అవి కూడా అనుకున్నంత, ముఖ్యంగా దాంట్లో చెప్పాలంటే ఇస్మార్ట్ శంకర్ 2 డబల్ ఇస్మార్ట్ అని చెప్పేసి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా మాత్రం అందరి అంచనాలని ఏమాత్రం అందుకోలేకపోయిందని చెప్పాలి. ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్లో ఉన్నటువంటి లైనప్ కానివ్వండి, ఆ యాటిట్యూడ్ కానీ జనాలకి విపరీతంగా నచ్చింది. కానీ రెండవ సినిమాలో అంటే డబల్ ఇస్మార్ట్లో మాత్రం దర్శకుడు కానివ్వండి, ముఖ్యంగా దర్శకుడు అని చెప్పాలి, పూరి జగన్నాథ్ బ్యాడ్ లక్ అని చెప్పాలి, బోల్తా కొట్టింది. డిజాస్టర్గా మిగిలింది. డబల్ డిజాస్టర్ అని చెప్పేసి కూడా ఒక కామెంట్ వచ్చింది. సో ఏది ఏమైనా అటు పూరి జగన్నాథ్ కానీ ఇటు రామ్ కానీ సూపర్ హిట్ సినిమా రావాలని కోరుకుందాం. ఇందులో భాగంగా రామ్ వస్తున్నటువంటి ఆంధ్రా కింగ్ మాత్రం ఖచ్చితంగా ఇతనికి సక్సెస్ అవసరం, లేకుంటే మాత్రం చాలా ఆ యొక్క హీరో రేసులో మాత్రం వెనుకపడే అవకాశం ఉంది. సో ఈ క్రమంలో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చారు. షూటింగ్ ఆల్రెడీ హైదరాబాద్ గచ్చిబౌలి దగ్గర ఉన్నటువంటి అల్యూమినియం ఫ్యాక్టరీలో అయితే షూటింగ్ జరుగుతూ ఉంది. అల్యూమినియం ఫ్యాక్టరీ అంటే మాకు తెలిసి ఎక్కువగా ఫైట్ సీన్స్ అక్కడ జరుగుతూ ఉంటాయి. మరి అక్కడ కీలకమైనటువంటి సన్నివేశాలు ఉపేంద్ర అండ్ రామ్కి మధ్యలో జరుగుతున్నాయి. అవి సినిమాకి హైలైట్గా నిలుస్తాయని చెప్పి అంటున్నారు. ఒక హీరోకి ఒక అభిమానికి మధ్య జరిగేటువంటి సీన్స్ మరి ఏ విధంగా ఉంటాయో మనకు తెలుసు. ఉపేంద్ర యాటిట్యూడ్ అనేది చాలా న్యాచురల్గా యథార్థ సంఘటనల ఆధారంగా చాలా సినిమాలు ఆయన చేశారు. ఆయన దర్శకుడు కూడా, ఆయన రైటరు, దర్శకుడు, అలానే నటుడు కూడా. ఆయన సినిమాలు ఉపేంద్ర అండ్ ఓం సినిమాలు చూస్తే అర్థమవుద్ది ఉపేంద్ర స్టైల్ ఆఫ్ టేకింగ్ ఎలా ఉంటుందనేది. చాలా 25-30 ఇయర్స్ బ్యాకే చాలా అడ్వాన్స్గా ఆయన సినిమాలు తీశారు. లక్ ఏంటంటే సినిమాలు సక్సెస్ఫుల్గా కూడా సక్సెస్ కొట్టారు. సో ఆ క్రమంలోనే దీంట్లో ఒక స్టార్ హీరో క్యారెక్టర్ని ఉపేంద్రతో చేస్తున్నారు. ఉపేంద్ర స్టార్ హీరో, ఆ హీరోకి ఒక ఫ్యాన్గా రామ్ ఈ సినిమాలో నటిస్తున్నట్టుగా గతంలో మనం విన్నాం. సో చూద్దాం ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత రామ్కి ఎలాంటి సక్సెస్ ఇస్తుంది అనేది మనం వేచి చూడాల్సిందే.